జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే కంపెనీలు వస్తుంటే మీరు వాళ్ళందరినీ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటో చూసి మీరు రండి అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి రాయితీలన్నీ అందించాడు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హయ్యెస్ట్ ఉద్యోగాలు వచ్చిన, హయ్యెస్ట్ పరిశ్రమలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడూ రాలా. మీరున్నప్పుడు కంపెనీలు వెళ్ళిపోయినాయి, మీకు లంచాలు ఇవ్వాలని చెప్పి జపాన్కి సంబంధించినటువంటి మాకీ అనే సంస్థ వెళ్ళిపోయింది. సో ఇంతకంటే దారుణం ఏం లేదు, బీహార్ చాలా బెటర్ అని చెప్పారు మీరు అధికారంలో ఉన్నప్పుడు. అది మర్చిపోయినట్టున్నారు. రెండో అంశం వచ్చేటప్పటికి దావోస్లో అంటే పెట్టుబడులు కూర్చుకోవడానికి వెళ్ళరంట. మరి ఎందుకు వెళ్ళారా? టిఫిన్ చేయడానికి వెళ్ళారు దావోస్కి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్లు బట్టే చెబుతున్నా. ఈ అంటే సీరియస్ ఎంఓయూలు అంట, నమ్మండి, సీరియస్ ఎంఓయూలు అంట. అంటే ఈ అంటే 2014 నుంచి 19 మధ్య నువ్వు కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ ఉత్తుత్త ఒప్పందాలనేగా. ఇప్పుడు సీరియస్ ఒప్పందాలు కాదు, ఇది క్రెడిట్ చోరీ ఒప్పందాలు. ఇవి క్రెడిట్ చోరీ ఒప్పందాలు. అప్పుడంటే నువ్వు చోరీ చేయడానికి లేదు, అంతకుముందు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు కదా, అందుకని నువ్వు చోరీ చేయడానికి లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలు కాబట్టి ఇప్పుడు నువ్వు చోరీ చేస్తున్నావు. ఈ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే ఈ జనసేన వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎందుకు పిలవలేదని చెప్పి నెట్టింట పెద్ద చర్చ. ఎందుకు పిలుస్తారు పవన్ కళ్యాణ్ని? సూట్ వేసుకొని ఎంఓఎల్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ సూట్ కాడు కాబట్టి పిలవలేదంట. తెలుగుదేశం వాళ్ళు చెబుతా ఉన్నారు. రెండు, బానిస పనులకే పిలుస్తారు. ఎంఓఎల్ గుర్తుంచుకోవడానికి దేనికి పిలుస్తారు? రోడ్డు మీద పొరలటానికి, లేదంటే మీరు అంటే కారు మీద ఎక్కి బానెట్ మీద కూర్చొని వెళ్ళటానికి, లేదంటే మెట్లు కడగటానికి, చీపురు పట్టుకొని ఊడ్చడానికి, ఇట్లాంటి వాటికి పిలుస్తారు. పవన్ కళ్యాణ్ దేనికి పెడతారు? లేకపోతే క్షమాపణలు చెప్పడానికి పిలుస్తారు. అంతమించి పవన్ కళ్యాణ్ని దేనికి పిలుస్తారు? ఆల్రెడీ వీళ్ళు చేసిందే క్రెడిట్ చోరీ. మళ్ళీ ఆ క్రెడిట్ చోరీలో మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా వాటా పెట్టేస్తారు. మీరు మరీ తెలుసుకోకపోతే ఎట్లా ఈ జనసేన వాళ్ళు? సో ఇది ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశం. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఓదర కొట్టింది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అయింది, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను చేసేస్తాడంట. 50 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇచ్చేస్తాడంట. ఇప్పటి వరకు ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఉన్నటువంటి ఉద్యోగాలను తీసేసినటువంటి పరిస్థితి కదా. అండ్ నిన్న వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే 17 నెలల కాలంలో ఏదైతే 20 లక్షల పెట్టుబడులు వచ్చినాయంట 17 నెలల కాలంలో. ఇది నమ్మాలి మీరు, నమ్మకపోతే ఎట్లా? అంటే నెలకి 1,17,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట. రోజుకి దాదాపుగా 3,921 కోట్ల పెట్టుబడులు వరదలా కురుస్తుందంట. అసలు చెప్పడానికన్నా సిగ్గుండాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక్కటి ఇదిగో మేము ల్యాండ్ అలొకేట్ చేసాం, ఇదిగో మేము కంపెనీ ప్రారంభించాం, ఇదిగో ఉద్యోగం వచ్చిందని చెప్పి ఒక లెక్క చెప్పండి. ఎందుకు ఇంకా ప్రజలు మీరు మభ్య పెడతారు? ఇప్పటికైనా ప్రజలు మభ్య పెట్టడం ఆపేసి, పబ్లిసిటీ ఛాన్స్ ఆపేసి పని ప్రారంభించండి అని మాత్రం చెబుతా ఉన్నాను.